అందరికీ పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఏవైతే ఎక్కువ సమయం తీసుకుని ఎండ కొడుతుంది, మీకు కూడా పనులకు పోయేది ఉంటుంది కాబట్టి 2 నిమిషాల్లో ముగిస్తా. ఏవైతే సమస్యలు ముఖ్యంగా పెద్దలు ఇక్కడ చెప్పినట్టు శ్మశాన వాటిక అనేది చాలా ముఖ్య ప్రధానమైన సమస్య. 1, 2 మీ డ్రైనేజ్, దాదాపు 200 మీటర్ల డ్రైనేజ్ మరి మీకు అవసరం ఉంది. దాంతోపాటు చిన్న చిన్న సీసీ రోడ్లు అయినాయి, ఇంకో 10 నుంచి 15% వరకు ఇంకా మీ ఊర్లో పెండింగ్ ఉంది. ఇవి ఖచ్చితంగా ఏదైతే శ్మశాన వాటిక ఉందో ఇలా మాట్లాడినట్టు అధికారులతోనే దాన్ని సర్వేలు చేయించి ప్రభుత్వ భూమి ఉందన్నారు కాబట్టి ఎక్కడ పెట్టాలి ఏందనేది మీ నిర్ణయానికి అక్కడ మార్కింగ్ ఇప్పించి ఫస్ట్ దానికి ఏ రకంగా మనం ఫండ్ పెట్టుకుందాం, ఏం చేద్దాం అనేది చేసుకొని దాని తర్వాత డ్రైనేజ్ సీసీ రోడ్డు చేపించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరి నుంచి తెలియజేస్తున్నాను. దాంతోపాటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గురించి మీకు తెలియంది కాదు, 100 రోజుల పని పోతుండ్రా అమ్మ, 100 రోజుల పని మన ఊర్లో పోతుండ్రా? మరి అది మొదలెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా. ఇట్లాంటి ఎన్నో పథకాలు, ఉపాధి హామీ ఇది 100 రోజులది కావచ్చు, మన ఏదైతే మద్దతు ధర తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు సన్నాలకు బోనస్ ఇస్తుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ ఇస్తుంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడే మన కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఈ రకంగా ఒక్కొక్కటి చేసుకుంటా పోతే మీకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ వస్తున్నాయి. మహిళలు ఉన్నారు, ఉచిత బస్సు పోతూనే ఉంటుంది, మేము బస్సులు ఎక్కి పోతే టికెట్ అడుగుతున్నామా మిమ్మల్ని? సన్నబియ్యం పాత ప్రభుత్వాలు ఏమి ఇచ్చేటోళ్ళు? దొడ్డు బియ్యం ఇచ్చేటోళ్ళు, మరి ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాము. ఇవన్నీ ఎవరు చేస్తున్నారమ్మా? కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, చేయి గుర్తు చేస్తుంది. సో దయచేసి మీ ఊరు సమస్యలు ఎంత ముఖ్యమో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాలను అమలు చేసి కూడా అంతే బాధ్యతగా ఇక్కడ ఉన్న మా నాయకులు అందరూ ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మీ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ, ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చే బాధ్యత. ఇన్ని రోజుల నుంచి పాలక వర్గం అనేది లేదు మీకు, ఇప్పుడు పాలక వర్గం అనేది వచ్చింది. సో చిన్న చిన్న సమస్యలు ఏమున్నా అవన్నీ అధికారులతో మాట్లాడి తీర్మానాలు తీసి ఇచ్చే పని ఉంటుంది కాబట్టి అవి కూడా చేసే బాధ్యత తీసుకుంటారని నేను తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి అవకాశం 1.5 సంవత్సరాల తర్వాత కూడా వచ్చి మంచిగా నన్ను పిలిచి చేపించినందుకు విజయ్ గారికి, గ్రామస్తులకి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, ధన్యవాదాలు. అన్నా మన గ్రామానికి మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం నాకు వేల్పుల విజయ్ గారు దాదాపు 1.5 సంవత్సరాల నుంచి రావాలని చెప్పి ప్రతి నెల తప్పు లేదు, తప్పంతా నాదే, ఏదో కార్యక్రమంతో నా డిలే అవుడు, మధ్యలో ఎలక్షన్లని వేరే కార్యక్రమాలని సరైన రోజు పెట్టుకుంటే బాగుంటుంది జెండా కార్యక్రమం అన్న ఒక ఉద్దేశంతో డిలే అయ్యకుండా వచ్చింది 1.5 సంవత్సరాలు. అతను మర్చిపోకుండా ప్రతి నెల గుర్తు చేస్తారు, కలిసినప్పుడల్లా గుర్తు చేస్తారు, ఫోన్ చేసి గుర్తు చేస్తారు. మరి ఈరోజు ప్రత్యేకత స్పెషల్గా ఏంటంటే మరి మన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం కాబట్టి దాదాపు 140 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది అడుగు పెడుతున్నాం మన కాంగ్రెస్ పార్టీ స్థాపించి. మరి ఆ కార్యక్రమానికి మరి ఈరోజు వేరే చోట కార్యక్రమాలు ఉన్నా ఫస్ట్ పొద్దున నీ దగ్గరకు వచ్చి ఇదే కరెక్ట్ టైము, నువ్వు ఇన్నేళ్ళు ఆగినావు, ఇప్పుడు వచ్చి చేసుకొని పోతా అని చెప్పి మరి పొద్దున్నే, అది కూడా రాత్రి చెప్పిన పొద్దున్నే మళ్ళీ కన్ఫర్మ్ చేసి మరి ఇక్కడికి వచ్చేది జరిగింది. చాలా సంతోషం. ఈ ఊరు ఉన్న వాళ్ళందరికీ, ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గారికి, నవీన్ గారికి, ఉప సర్పంచ్ అశోక్ గారికి, దాంతోపాటు వార్డు మెంబర్లందరికీ, మా గ్రామశాఖ శ్రీధర్ గారికి, దాంతోపాటు ఇక్కడ పెద్దలు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారికి, మహేందర్ గారికి, తెలుపూరు ఉప సర్పంచ్ శ్రీనివాస్ గారికి, మా మార్కెట్ చైర్మన్ సదన్న గారికి, సంపత్ గారికి, కాల్పే శ్రీనివాస్ గారికి, అలాగే పేరు పేరున సదన్న గారికి, సంపత్ గారికి, అందరికీ, రాజేంద్ర ప్రసాద్ గారికి, ఎవరైనా
యువకులకు, మహిళలకు, అందరికీ, పెద్దలకు మనం పేరు మర్చిపోతే క్షమించాలి. పేరున అనేది మెయిన్ ప్రాబ్లం ఉన్నదన్న. దానికి ఇంక 10 రోజులలోనే ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు, సర్వేయర్ గారు తీసుకొచ్చి దాన్ని కంప్లీట్ చేయాలని సభాముఖం చెప్పి అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు. గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. జెండా ఆవిష్కరణ దాదాపుగా అన్నకి చెప్పబట్టి ఏడాది బట్టి పోస్ట్పోన్ అవుతుంది. కానీ అన్న నిన్న టైం ఇచ్చిండు. గతంలో ఇప్పుడు ఇందిరమ్మ మా ప్రభుత్వం ఉన్నది, 3 ఏళ్ళు ఉన్నది అని మేము వార్డు మెంబర్ గెలిచి ఉప సర్పంచ్గా 2వసారి అవకాశం ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రభుత్వం చేయబట్టి వచ్చినాయి. సెకండ్ దఫా కూడా లేని వాళ్ళకి వినిపించే బాధ్యత తీసుకుంటారు. మరి రాష్ట్ర ఎస్సీ అట్రాసిటీ కమిటీ మెంబర్ తిప్పాల సంపత్ గారు, మరి సీనియర్ నాయకులు కాటిపేట సీనన్న గారు, ఇక మేడం మహేందర్ గారు, మా ఉమ్మడి సర్పంచ్ గారు, మరి అందరికీ పేరున వార్డు మెంబర్లు, సర్పంచులకు అందరికీ పేరున ఎవరైనా తప్పితే వాళ్ళందరికీ నాకు విషయంలో నమస్కారం చేస్తే వాళ్ళకి క్షమించాలని మరొక ధన్యవాదాలు చెప్తున్నాను. మనం ఎన్నో రోజుల నుంచి నేను ఫస్ట్ వీళ్ళ తాత గారు సింగపూర్ ఆశ్చర్య దగ్గర ఒక కార్యకర్త 89 ఆ 89 కార్యకర్త అప్పుడు ఎల్వి రామారావు పార్టీ అధ్యక్షుడు తర్వాత పార్టీ కార్యక్రమంలో అప్పుడు ఉడత రాజేశ్వరరావు గారు వచ్చినారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ సాలపల్లి కాడ జెండా ఆవిష్కరణ చేసిండు. మళ్ళీ తర్వాత కేపీ లక్ష్మీకాంత్ గారు చిన్నదాత గారు వచ్చి మళ్ళీ 95-96లో జెండా ఆవిష్కరణ చేసిండు. మళ్ళీ 3వసారి తాత వారసులు వచ్చిండు. మరి జెండా ఇచ్చాడు 3వసారి. నేను ఇది చూడదగిన ఎన్నో రోజులు అనుకుంటున్నాను, అన్నం తీసుకొని జెండా ఎత్తియాలనుకున్నాను. కొన్ని కారణాల వల్ల ఆయన బిజీగా ఉన్నట్లా రాలేకపోయిండు. ఈరోజు జెండా కార్యక్రమం అన్నీ స్వయాన్ని అన్నది. నిన్న పోయి కలిసినప్పుడు ఇది అన్న రేపు మీ ఊరికి వస్తారు జెండా కార్యక్రమం ఏర్పాటు చేద్దామని అన్నది. నాకు సంతోషం అనిపించింది. అన్న మేము ఊళ్ళో ఎన్నో సమస్యలు మేము చెప్పుకోవడానికి ప్రధానమైన సమస్య ఏంటంటే మాకు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం దీపం ఉన్నప్పుడే ఇల్లు చదువుకోవాలని ఒక సామెత అంటారన్న. మీరు కొద్దిగా వేచించి ఈ గ్రామాన్ని అడాప్షన్ దత్తత తీసుకొని మీరు ఈ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు మాకు ఇండివిజువల్గా వాడుతున్నాం, గ్రామాభివృద్ధి కోసం అడుగుతున్నాం. దయచేసి మా కోసానికి మీరు మా సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. సైడ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు లేవు, తర్వాత శ్మశాన వాటిక అనేది లేదు. శ్మశాన వాటిక చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత నిరుద్యోగ యువత ఉన్నది. ఇక్కడ ఈ నిరుద్యోగ యువతకు ఇక్కడ ఒక కంప్యూటర్ సెంటర్ డిఆర్డిఏ నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగులకు కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలి. మీరు చాలాపల్లి ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఒక హామీ ఇచ్చిండ్రు, నేను నిరుద్యోగుల కోసానికి ఇక్కడ ఒక కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేస్తానన్నారు. హామీని తప్పకుండా దయచేసి అది ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా ఈ ఊళ్ళో ఇంకో ప్రధానమైన గుడి లేదు. ఇప్పుడు మీరు కొట్టింది ఒకటే, అది భూలక్ష్మి మహాలక్ష్మి. ఇంకొక గుడి కట్టుకోవాలని అందరూ అనుకుంటున్నారు. ఆ గుడి కట్టుకోవాలనుకుంటున్నాను. దయచేసి మీరు ఆ దేవాదాయ శాఖ నుంచి కొంచెం నిధులు ఇప్పించే ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకా చాలా మరి తర్వాత యాదవ్లో కూడా కరెంటు పోల్ అడిగింది, ఆ కరెంటు పోల్ వేయించాలి. తర్వాత ఈ పద్మశాలి కమ్యూనిటీ హాల్ బిల్డింగ్ అది మధ్యలో అయిపోయిందన్న, దానికి నిధులు కావాలి. ఇక దర్యాప్తు ఒక ₹1 కోటి వర్క్ ఉంటుందన్న, అది పెద్ద మనం చేసుకొని నువ్వు ఎట్లా చేసి మొదటిసారిగా మొదలు పెడితేనే మాకు ఆ ₹1 కోటి వర్క్ వచ్చాడు. నువ్వు చేస్తే నీ పేరు పెట్టుకొని పేరు మేము కలుసుకుంటాం అన్న. థ్యాంక్ యూ అన్న. ప్రత్యేకంగా మీరు ఒకసారి డిపో మేనేజర్ గారితో చెప్పి చాలాసార్లు ఆర్డినరీ బస్సు వేయడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు సార్. పిల్లలు దాపు లేబర్లు ఉన్నారు, అటు ఇటు డ్యూటీకి పోయేటోళ్ళకు ఉన్నారు. బస్సు కంపల్సరీగా ఆపియాలని చెప్పి స్టాఫ్ ఖచ్చితంగా కావాలి. నేను అదే సమస్య ఉంది సార్. దయచేసి దండం పెట్ట మీరు యొక్క డిపో మేనేజర్తో మాట్లాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రవీణ్ మైకి బాబు